Good morning everyone. Today we will discuss about control statements. Second one is if else statement. Control statement lo if else statement. Yesterday we will discuss about if statement. Yesterday we will discuss about if statement. In the if statement is చెక్ ది కండిషన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్. ఎస్టర్డే వి విల్ డిస్కస్. టుడే విల్ డిస్కస్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఈ కండిషన్ అనేది ట్రూ అయిందంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. అదర్వైజ్ if the condition is false executes else block statement. ఇంతకుముందు ఫస్ట్ వన్ చదువుకునేది వచ్చి ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ వచ్చి జస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ కండిషన్ నుంచి కంట్రోల్ నుంచి టెర్మినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, సపోజ్ ఫాల్స్ అయిందంటే ఎగ్జిక్యూట్ ది ఎల్స్ స్టేట్మెంట్. అండర్స్టాండ్? చూడండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ఎగ్జిక్యూట్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అదర్వైజ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఎగ్జిక్యూట్స్ ఎల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అండర్స్టాండ్? See the syntax. If condition open flower brace block of statement close flower brace else open flower bracket block of statement close flower braces. Understand? This block is if else block. If this block is if else block or if else statement అంటారు. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. యాజ్ యూజువల్ మా యాష్ ఇంక్లూడ్ stdio.h void main open flower braces డిక్లేర్ ది వేరియబుల్. ఇవన్నీ యాజ్ యూజువల్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. చూడండి, యాష్ ఇంక్లూడ్ stdio.h void main open flower brace డిక్లేర్ ఏ అండ్ బి వేరియబుల్స్. ఏ వాల్యూ బి వేరియబుల్ని డిక్లేర్ చేసుకునేస్తాము. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. చూడండి, ప్రోగ్రాము ఇంతవరకు ఆల్రెడీ మీకు చెప్పిన ప్రోగ్రామే. వీ కెన్ ప్రాక్టీస్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. వి విల్ స్టార్ట్ యాష్ ఇంక్లూడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటారు, వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటారు. దెన్ ఇఫ్ అయితే ఈ కండిషన్ యూజ్ చేసుకుంటాం ఈ బ్లాక్ని. సపోజ్ ఇఫ్ ఎల్స్ అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్. చూడండి, ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. 10 greater than 20. Condition is true or false? False. So false కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? else. print of b is big. b is big 20 అనేది అవుట్పుట్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు సపోజ్ ఏ వాల్యూ మీరు 30 ఇచ్చారు, బి వాల్యూ 5 ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, 30 ఏ గ్రేటర్ దెన్ బి, 30 గ్రేటర్ దెన్ 5 ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్. ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 30 గ్రేటర్ దెన్ 5 అనేది ట్రూ కాబట్టి ఏ ఈజ్ బిగ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సపోజ్ 10 గ్రేటర్ దెన్ 20, ఈ కండిషన్ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనకు ట్రూ అయినా మీకు అవుట్పుట్ అనేది ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయినా అవుట్పుట్ అనేది మీకు ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్, అదర్వైజ్ టెర్మినేట్ ది ఇఫ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది సపోజ్ అది ఫాల్స్ అయిందంటే. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ది ట్రూ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ ది ఎల్స్ స్టేట్మెంట్. దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అండర్స్టాండ్ అయిందమ్మా? థ్యాంక్ యూ.